Hi everyone, welcome back to my channel. This is Shivani. So welcome to another day and another vlog. So ee roju entante manam na dresses collection, latest dresses collection చూస్తున్నాము. అంటే నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. సో అవి ఏంటంటే నేను పర్సనల్గా వెళ్ళి మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్న డ్రెస్సెస్ అనమాట. ఓన్లీ టాప్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ మనం వాటిని పేరప్ చేసుకోవాలి బాటమ్స్ అండ్ దుపట్టాస్తో. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఓన్లీ టాప్స్ ఉన్నాయి. బట్ టాప్స్ మాత్రం రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి పెట్టించుకున్నాను. కొంచెం స్టిచ్చింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అయినా కూడా నేను ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా పెట్టించుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే మనకి అన్ని క్లాత్ అనేది కొన్ని ఆర్గాన్జా ఉన్నాయి, కొన్ని కాటన్ ఉన్నాయి అండ్ మ్యాక్సిమం అయితే నా దగ్గర ఎక్కువ ఆర్గాన్జా తీసుకున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆర్గాన్జా అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ నా పాత రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్స్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బేసిక్గా ఇప్పుడు నేను చూపించే వాటిలలో ఒక 2 మాత్రం రెడీమేడ్ ఉన్నాయి. రెడీమేడ్ అంటే అవి కూడా మెటీరియల్ బట్ స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనమాట. సో అవి కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఎలా ఇచ్చినవి అన్ని రిటర్న్ వచ్చాయి. సో అవి 2 ఉన్నాయి. సో అవి కూడా చూపిద్దామనేసి ఈ వీడియోలో సో అవి కూడా నేను చూపిస్తాను. బట్ ఎక్కువ మటుకి నేను ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండ్ నాకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి అండ్ నేను మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నా డ్రెస్సెస్ అనమాట. సో ఇవన్నీ కూడా డ్రెస్సెస్. సో ఇవన్నీ 1 by 1 మనం ఇప్పుడు చూద్దాము. సో ఇందులో ఏంటంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడ్డాయి నాకు. ఎక్కువ అంటే నేను చెప్పిన ప్యాటర్న్స్ కూడా అలా ఉన్నాయన్నమాట. సో అందుకనేసి కొంచెం స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ టైం నేను ఈ ప్రీవియస్ నుమాయిష్ వీడియోస్ కంటే ముందు నేను డ్రెస్సెస్ ఓన్లీ ఫ్రాక్స్ మోడల్స్ డిజైన్ చేయించుకున్నవి నా ఛానల్లో పెట్టాను. సో అది కూడా నేను ఓన్గా డిజైన్ చేయించుకున్నాను. లైక్ మెటీరియల్ తీసుకునే కొన్ని ఉన్నాయి అండ్ పాత శారీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఫ్రాక్స్లోకి ఎలా కన్వర్ట్ చేశాను అనే వీడియో కూడా నేను చేశాను. సో అది కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను చూపించేది కాటన్ కుర్తీ అనమాట. సో ఈ కాటన్ కుర్తీ ఇవన్నీ కూడా ఓన్లీ టాప్సే అనమాట. లైక్ దుప్పటాస్ అండ్ ప్యాంట్స్ అలాంటివి ఏం లేవు. అవన్నీ కూడా మనం తర్వాత పేరప్ చేసుకొని నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అన్నీ కూడా. సో ఎలా లుక్ క్రియేట్ చేస్తున్నాను వీటికి అనేది. సో ప్రజెంట్ అయితే ఇది ఒక కాటన్ కుర్తీ అనమాట. సో ఇవి మనకి బయట మెటీరియల్ చాలా తక్కువకే దొరుకుతుంది. అండ్ శారీ మొత్తం మనం ఇలాంటి శారీ మొత్తం తీసుకోవాలంటే 300 రూపీస్ టు 500 రూపీస్ వరకు మనకు దొరుకుతున్నాయి క్వాలిటీ బట్టి. బట్ మంచి క్వాలిటీ తీసుకోవాలంటే మాత్రం 500 రూపీస్. అది కూడా చాలా రీజనబుల్లే. సో 500 రూపీస్కి మనకి శారీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది శారీయే. సో నేను శారీలో నుంచి ఇలా టాప్ తీయించాను అండ్ దీన్ని దుప్పట్టాలా కూడా తీయించాను అనమాట. సో ఇంకా దుపట్టా నా దగ్గర రాలేదు. లైక్ సైడ్స్కి పీకో అదంతా చేయాలి కాబట్టి దుపట్టా నేను ఈ వీడియోలో చూపించట్లేదు. బట్ ఇదైతే మొత్తం శారీ అనమాట. సో శారీని నేను ఇలా టాప్ లాగా స్ట్రైట్ కట్ మోడల్ లాగా పెట్టించాను. సో ఇది నెక్ అనమాట. మీకు కనిపిస్తే ఇది నెక్ అనమాట. ఇలా స్లీవ్స్ మోడల్లో వచ్చి ఈ ప్యాటర్న్ పెట్టించుకున్నా నెక్. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ లిటిల్ పఫ్ వచ్చింది. సో ఇలా పఫ్ వచ్చి కింద ఏదైతే బార్డర్ ఉందో అదే మనం ఇక్కడ వేయించామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా సైడ్స్కి స్ట్రైట్ కట్ మోడల్ కదా. సో ఈ కట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ మనం ఈ బార్డర్ యాడ్ చేయించుకున్నాము. సో ఇలా బార్డర్ అయితే యాడ్ చేయించుకున్నాం అనమాట.
సో ఇలా బార్డర్ యాడ్ చేయించుకున్నాం అండ్ కింద కూడా మనం యాజ్ ఇట్ ఈస్ బార్డర్ పెట్టేసామన్నమాట. సో ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ అంటే ఇలా బార్డర్ పెట్టించడం ఇలాంటివి అనేది సింపుల్ కుర్తీ అయినా సరే మనకి ఆ లుక్ అనేది కొంచెం బాగా క్రియేట్ చేస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అండ్ బాగా కనిపిస్తామన్నమాట. చిన్న చిన్న డీటెయిలింగ్సే. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ యూ పెట్టించాను. ఇది రెగ్యులర్గా పెట్టి బయటికి వెళ్ళడానికి సింపుల్ లుక్స్ క్రియేట్ చేసుకోవాలి, లైక్ టెంపుల్స్కి వెళ్ళాలి, అలా చిన్న చిన్న బయటికి వెళ్ళాలి అనుకునే వాటికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సింపుల్ కుర్తీయే, బట్ ఇలా మనం సైడ్స్కి బార్డర్స్ యాడ్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తే కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా అండ్ మంచిగా కొంచెం స్పెషల్ అవుట్ఫిట్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇది సింపుల్ కుర్తీనే. సో ఇదొక్కటి అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది ఈ శారీ, అందుకని శారీ లాగా తీసుకున్నాను. అండ్ మనం దుప్పట్టా ఈ కలర్ వేసుకుంటే బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కలర్ ఆపోజిట్ కలర్ తీసుకుంటే ఇంకా బాగా క్రియేట్ అవుతుంది అనమాట డ్రెస్ అనేది. సో ఇదొక డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి yellow కలర్ డ్రెస్ అనమాట. సో నేను వీటికి రిఫరెన్స్ ఏది తీసుకున్నాను అనేది నేను పక్కన యాడ్ చేస్తాను ఫొటోస్ లాగా, అది చూడండి మీరు. సో ఇది నార్మల్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట. ఇది ప్యాటర్న్ ఎక్కువ ఏం పెట్టించలేదు, జస్ట్ సింపుల్గా యూనెక్ లాగా పెట్టించాను. సో ఇది యూనెక్ లాగా పెట్టించి అండ్ ఇది టాప్ అనమాట. సో దీని మీద ఇది ఆర్గాన్జా క్లాత్ అనమాట. దీని మీద అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఇదంతా వర్క్ వచ్చింది కదా అని చెప్పేసి నేను దీనికి ఎక్కువ డీటెయిలింగ్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ నా దగ్గర వర్క్వి చాలా ఉన్నాయి, అందుకని నేను అంత ప్యాటర్న్ ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట. సో దీనికి హ్యాండ్స్ మాత్రం ఇలా పఫ్ స్లీవ్స్ పెట్టించి కింద మాత్రం ఇట్లా టైట్గా పెట్టించాను. సో ఇది మనకు స్టిచ్చింగ్ ఛార్జెస్ 700 పడింది నాకు. సో యా, అండ్ ఇది హ్యాండ్స్ అనమాట. ఇది హ్యాండ్స్. అండ్ వెనకాల వచ్చేసి సింపుల్ యూ నెక్ పెట్టాను, పెట్టి నాట్స్ యాడ్ చేశాను అనమాట ఇలా. సో ఇది కూడా సింపుల్ లుక్ క్రియేట్ చేస్తుంది. సో దీని మీద దుపట్టా మనం ఏదైనా పేర్ చేసుకోవాలి. సో పేర్ చేసుకున్నాక నేను లుక్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాను అనేది షార్ట్స్లో యాడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నా దగ్గర లెవ్ అనమాట, సో అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం వర్క్ వచ్చిన మెటీరియల్ అనమాట. సో ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఇది నేను మేమ్ సాహిబ్లో తీసుకున్నాను, ఫేర్ ప్రైస్ కొత్తపేట బ్రాంచ్లో తీసుకున్నాను అనమాట. సో తెలిసిన వాళ్ళకి ఐ మీన్ ఫేర్ ప్రైస్లో ఎంత బాగుంటాయి కలెక్షన్ అనేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. అండ్ ఇది ఫేర్ ప్రైస్ అనే కాదు, నార్సింగ్లో కూడా మెటీరియల్స్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మాత్రం నేను కొత్తపేట దాంట్లో తీసుకున్న, ఫేర్ ప్రైస్లో తీసుకున్న. మొత్తం కూడా వర్క్ వచ్చిందనమాట, చూస్తున్నారు కదా, మొత్తం కూడా జిగ్జాగ్ చెమ్కి వర్క్ లాగా వచ్చి సీక్వెన్స్ లాగా బాగుందన్నమాట. సో ఇది మొత్తం కూడా నేను స్ట్రైట్ కట్ పెట్టించా, ఇది ఇలా స్ట్రైట్ కట్ పెట్టించా అనమాట మొత్తం కూడా. సో ఇది కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది. దీని మీదకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్, సేమ్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్ నెట్ తీసుకొని ఇదే క్లాత్ బార్డర్ లాగా వేపించి దుపట్టా సెట్ చేసుకోవాలి. సో ఇది నెక్ అనమాట. అండ్ హ్యాండ్స్ ఇది కూడా సింపుల్ ప్యాటర్న్ పెట్టించుకున్నా, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫుల్ హెవీ ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఫుల్ హెవీ ఉంది. అండ్ ఇది నాకు మీటర్ వచ్చేసి 1200 పడింది. సో డ్రెస్సెస్కి నాకు 2 మీటర్స్ అయితే సరిపోతుంది. సో 1200 మీటర్ పడింది నాకు ఇది ఫేర్ ప్రైస్లో. సో ఇది బాగుంది. ఇది నైట్ టైం అయితే బాగుంటుందన్నమాట. సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళ కోసమే ఈ అవుట్ఫిట్స్. సో బ్యాక్ వచ్చేసి సేమ్ నేను నాట్స్ పెట్టించా ఇలా. అండ్ బ్యాక్ కూడా అన్నిటికి వచ్చినట్టే యూనెక్ పెట్టించాను. హ్యాండ్స్కి ఇక్కడ కొంచెం
బ్రాడ్గా పెట్టించామన్నమాట. సో ఈ జిగ్జాగ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఉండాలని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ నా ఫేవరెట్ కలర్. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే ఒక బ్లాక్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. అన్ని డ్రెస్సెస్ ఉంటే ఒక బ్లాక్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట డ్రెస్సెస్లో. సో ఇది బ్లాక్ ఆర్గెన్జా మెటీరియల్ ఇది కూడా. సో దీని మీద మొత్తం మిర్రర్ వర్క్ వచ్చి డైమండ్ షేప్లో వచ్చాయన్నమాట, మొత్తం క్రాస్ కట్ లాగా. సో ఇది మెటీరియల్, ఇది మొత్తం స్ట్రైట్ కట్ లాగా పెట్టించాను. ఇదంతా కూడా స్ట్రైట్ కట్ అనమాట. అండ్ నెక్కి కొంచెం హైలైట్ చేయడానికి ఈ లేస్ యాడ్ చేయించాను అనమాట. సో ఈ గోల్డెన్ లేస్ యాడ్ చేయించాను. సో అది ఇంకొంచెం హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి నేను నెట్టెడ్ లాంగ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. సో సింపుల్గా బయటికి వెళ్ళడానికి బాగుంటుంది, నైట్ ఫంక్షన్స్కి ఏదైనా ఉంటే, బర్త్డే పార్టీస్ ఇలాంటి వాటికి. సో బ్లాక్ అవుట్ఫిట్, బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్తాను. సో ఇదంతా కూడా సేమ్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను బ్యాక్ నాట్స్ పెట్టించుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అవుట్ఫిట్ అనమాట. ఇది కొంచెం నేను డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టించుకున్నా. ఇదేంటంటే దీనికి నేను కొంచెం ఇది మెటీరియల్ అనమాట, ఇది కూడా ఆర్గెన్జా మెటీరియలే. దీని మీద మొత్తం బూటీస్ వర్క్ వచ్చింది, గోల్డెన్ బూటీస్ తోటి వర్క్ వచ్చింది. సో ఇది యోక్ పార్ట్ అనేది మనం సపరేట్గా పెట్టించుకున్నాము. యోక్ పార్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు అన్ని డ్రెస్సెస్కి వచ్చినట్టు యోక్ పార్ట్ అనేది సపరేట్ వస్తుంది. అండ్ ప్రిన్సెస్ కట్ లాగా వచ్చి వీనెక్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో నేను వీనెక్ పెట్టించుకున్నా. అండ్ సేమ్ దీనికి లేస్ యాడ్ చేశాను అనమాట, గోల్డెన్ లేస్. సో ఇలా గోల్డెన్ లేస్ అనేది నేను బ్లాక్కి దీనికి యాడ్ చేసాను, ఎందుకంటే కొంచెం గ్రాండ్ లుక్ క్రియేట్ చేయడానికి. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాను. సో ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ యాడ్ చేయించాను అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది. సో వీ నెక్ బ్యాక్ కూడా కొంచెం యూ లాగా వచ్చింది, వీ కాదు సారీ, యూ నెక్ వచ్చి మొత్తం థ్రెడ్స్ వచ్చాయన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది మనకి లుక్ అనేది బ్యాక్ సైడ్ నుంచి. సో హ్యాండ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ వేయించాను సింపుల్గా. నెక్స్ట్ సైడ్కి వచ్చేసి ఇలా మళ్ళీ సైడ్కి కూడా నేను ఇలా థ్రెడ్ వర్క్ లాగా పెట్టించాను అనమాట, మీకు చూస్తే తెలుస్తుంది. సో ఇలా సైడ్కి కూడా మనకి థ్రెడ్స్ అనేది యాడ్ చేయించాను అనమాట. మనకి కట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నేను థ్రెడ్ వర్క్ చేయించాను. సో ఇది కొంచెం స్పెషల్ అవుట్ఫిట్ లాగా క్రియేట్ చేశాను అనమాట. సింపుల్ ఫ్యాబ్రికే, మనకి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్, మొత్తం ఇట్లా గోల్డెన్ బుటీస్ ఇలాగా వచ్చి చాలా బాగుంది. ఇది గ్రాండ్ లుక్ క్రియేట్ చేస్తుంది మనకి. సైడ్స్కి ఇలా వస్తుంది అనమాట. మీకు మొత్తం చూస్తే కనుక టూ సైడ్స్ కూడా ఇలా చూస్తున్నారు కదా, ఇలా టూ సైడ్స్ కూడా థ్రెడ్ ఉంటుంది. మొత్తం కూడా మనకి బ్యాక్ ఎలా వచ్చిందో సైడ్స్కి కూడా మనకి టూ సైడ్స్ కూడా మనకి ఇలా ప్యాటర్న్ వస్తుంది అనమాట, జిగ్జాగ్ లాగా. సో ఇది స్టిచ్చింగ్ చేయడానికి 1800 తీసుకుంది, ఎందుకంటే ఫుల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి. అండ్ యోక్ పార్ట్ మీరు చూస్తే యోక్ పార్ట్ సపరేట్గా వచ్చి మనకి అంబ్రెల్లా లుక్ క్రియేట్ అవుతుంది కదా, యోక్ సపరేట్ అండ్ ఫ్లేర్ సపరేట్ వచ్చి. సో అలా స్ట్రైట్ కట్లో కూడా మనం యోక్ సపరేట్ అండ్ కింద పార్ట్ సపరేట్గా కుట్టించుకుంటే అది డిఫరెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అలా ఇది ప్లాన్ చేశాను నేను, ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ది. సో ఇది బాగుంది, అన్నిట్లో ఇది హైలైట్ అని చెప్తాను ఈ వీడియో మొత్తంలో. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడీమేడ్ అనమాట, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. బట్ ఇది నాకు చాలా నచ్చింది, సమ్మర్లో వస్తుంది కాబట్టి. ఇది మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట, కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇదంతా కూడా హ్యాండ్మేడ్ కలంకారీ అనమాట, హ్యాండ్ ప్రింటెడ్ అనమాట. సో ఇది కాటన్ అండ్ ఈ మొత్తం కూడా మనకి బోట్ నెక్ వచ్చి, యోక్ పార్ట్ అనేది బోట్ నెక్ వచ్చి, కింద అంతా కూడా బ్లాక్ రౌండ్ ఫ్లేర్ వస్తుంది. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్
పేజ్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే లింక్ పెడతా, నేను చూసి పేరు మర్చిపోయా. సో ఇదొక డ్రెస్ అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి వెనకాల జిప్ వచ్చింది. సో అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. అండ్ మీరు చూస్తే ఇది సపరేట్, ఈ హ్యాండ్స్ క్లాత్ సపరేట్ ఉంది, యోక్ పార్ట్ సపరేట్ ఉంది. సో ఇలా బాగుంది ఈ డ్రెస్ మాత్రం. సో ఎవరికైనా కావాలంటే నేను పేరు ఒకసారి చూసి లింక్ పెడతాను. సో ఇవన్నీ నా లేటెస్ట్ డ్రెస్ కలెక్షన్ వీడియో అనమాట. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేది అంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్స్లో ఇలాంటి డ్రెస్సెస్ అంటే ఇవన్నీ వెడ్డింగ్కి బాగుండవు, కానీ వెడ్డింగ్ బిఫోర్ పెళ్ళి కూతుర్ని చేయడానికి కానీ, లేదా రిసెప్షన్స్కి కానీ, లేదా ఎంగేజ్మెంట్కి కానీ, ఇలాంటి లుక్స్లో సింపుల్గా బట్ మంచిగా గ్రాండ్గా కనిపించాలనుకుంటే ఈ లుక్స్ అనేవి, ఐ మీన్ ఈ ప్యాటర్న్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో యా, అన్నీ కూడా నేను చూపించాను ఈ వీడియోలో, అంటే నా లేటెస్ట్ కలెక్షన్స్ అంతా కూడా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్ట్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను. సో ఇట్స్ అ రిక్వెస్ట్ అంతే. యా.